కజకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. 72 మంది ప్రయాణికులతో అక్తా నగరంలో కుప్పకూలింది. దీంతో అందులోని ప్రయాణికులంతా చనిపోయినట్లుగా తెలుస్తోంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన ఫ్లైట్ బాకు నుంచి రష్యాలోని గోజ్నీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కజకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 72 మంది ప్రయాణికులతో అక్తా నగరంలో కుప్పకూలింది. దీంతో అందులోని ప్రయాణికులంతా చనిపోయినట్లుగా సమాచారం. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన ఫ్లైట్ బాకు నుంచి రష్యాలోని గోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కజకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 72 మంది ప్రయాణికులతో అక్తా నగరంలో కుప్పకూలింది. దీంతో అందులోని ప్రయాణికులంతా చనిపోయినట్లుగా తెలుస్తోంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన ఫ్లైట్ బాకు నుంచి రష్యాలోని గోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మా అవుట్పుట్ ఎడిటర్ పూర్తి సమాచారం అందిస్తారు. వెంకట్, ఏంటి అక్కడ ఏమైనా సాంకేతిక సమస్యలతో ఈ ప్రమాదం తలెత్తిందా? ఒక్కసారిగా విమానం కుప్పకూలిందా? అసలు ఏం జరిగింది? రైట్, మనం చూస్తున్నాం కజకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 72 మంది ప్రయాణికులతో అక్తా నగరంలో ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. దీంతో అందులోని ప్రయాణికులంతా చనిపోయినట్లుగా చెబుతున్నారు. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన ఫ్లైట్ బాకు నుంచి రష్యాలోని గోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ ఎందుకైంది, ఏంటి అనే కారణాలు ఇంకా తెలియలేదు. వెంకట్ పూర్తి సమాచారం అందిస్తారు. వెంకట్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటుందని అంటున్నారు. బట్ మన విజువల్స్లో చూస్తున్నాము అక్కడంతా సముద్ర తీర ప్రాంతం ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా? శ్రీదేవి, కజకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అయితే కజకిస్తాన్ లోని అక్తో నగర్ లో విమానం కుప్పకూలిపోయింది. యాక్చువల్గా బాకు నుంచి రష్యాలోని గోజ్నీ వెళ్లాల్సిన ఫ్లైట్ అది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్ గా గుర్తించారు. అది యాక్చువల్ గా ఒక రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఫ్లైట్ లో 116 మంది ఉన్నారని ఒక వాదన వినిపిస్తుంది. లేదు, ఫ్లైట్ లో 72 మంది మాత్రం ఉన్నారని, వాళ్ళందరూ కూడా చనిపోయారనే వార్త కూడా వినిపిస్తూ ఉంది. బట్ దీనికి యాక్చువల్ రీజన్ సాంకేతిక సమస్య కంటే కూడా ఫ్లైట్ ఎయిర్ లో ఉండగా పక్షి తగలటం వల్ల కొంత తప్పి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అక్తా నగరంలో ఉన్న రన్వే దిగే క్రమంలో కూలిందనే ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్ గా ఇప్పటికైతే ఎయిర్లైన్స్ అధికారులు కావచ్చు, సంబంధిత అక్తా ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా అధికారిక ప్రకటన అంటే ఇంతమంది చనిపోయారు, ఇది ఈ రీజన్ వల్ల చనిపోయిందనే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఇవ్వలేదు. బట్
అది మీరు అన్నట్టుగానే అది సముద్రానికి దగ్గర ఉన్నటువంటి ఎయిర్వేగా అంటే ఎయిర్పోర్ట్ రన్వే లాగా కానీ అనిపిస్తుంది. బట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి క్లియర్ గా చూస్తున్నాం. పడిపోవడం, మంటలు రావడం పూర్తిగా అదైతే క్లియర్ కట్ గా విజువల్ లో మనకు కనిపిస్తుంది. బట్ విషయం ఎగ్జాక్ట్ రీజన్ అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కొంత ఎయిర్ లో ఉండగానే పక్షి తగలటం వల్ల కొంత ఫ్లైట్ దిశ మార్చుకొని డౌన్ అయిపోయింది, పడిపోయింది అనే వాదన కూడా వినిపిస్తుంది. మొత్తం 116 వరకు ఉండొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా అంతూ ఉంది. బట్ ఇందులో సర్వైవింగ్ చిత్రం జనరల్ గా ఫ్లైట్ క్లాస్ లో సర్వైవర్స్ ఉండడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ప్రమాదంలో మాత్రం 6 దాకా 6 నుంచి 8 మంది దాకా బతికి ఉన్నారు, బయటపడ్డారు, ప్రాణాలతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు, కొంత గాయాలతో బయటపడ్డారనే వాదన కూడా వినిపిస్తుంది. బట్ దీనిపైన కజకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ఒక సంతాపం వ్యక్తం చేసింది. సహాయ చర్యలకు సంబంధించి ఆ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఇంకా ఆల్మోస్ట్ ఫ్లైట్ క్రాష్ అంటే మనం జనరల్ గా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మంటల దాటికి చనిపోతారనేది ఒకటి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం కొంత సినారియో వేరుగా ఉంది. ఒక 5-6 ప్రాణాలతో బతికి బయటపడ్డారనే ఒక వార్త కూడా వినిపిస్తోంది. రష్యాలోని గోజ్నీ ప్రాంతానికి అజర్బైజాన్ ఎయిర్లైన్స్ వెళ్లాల్సి ఉంది. టేక్ ఆఫ్ అయినటువంటి గంటన్నర గ్యాప్ లోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతుంది. మనం విజువల్స్ లో క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాం. ఏ స్థాయిలో అది దిశ మార్చుకొని కిందికి డౌన్ ఫాల్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. వన్స్ పట్టడంతోనే ఇంపాక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏ స్థాయిలో పేలింది, ఏ స్థాయిలో మంటలు వచ్చాయని కూడా మనం చూడవచ్చు. శ్రీదేవి, ఏదైనా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఏ దేశంతో ఎక్కువ ఉన్నారు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ అనేది చెక్ లిస్ట్ మొత్తం కూడా తీసిన తర్వాత, మొత్తం సహాయతలు పూర్తయిన తర్వాత ఆ చెక్ లిస్ట్ సంబంధించిన ఫ్లైట్ సంబంధించిన చెక్ లిస్ట్ మొత్తం తీసి ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఏ దేశంలో ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా కొంత విచారణ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే క్లియర్ కట్ గా నెక్స్ట్ జనరల్ గా ఫ్లైట్ క్రాష్ తర్వాత అందులో గుర్తుపట్టలేని విధంగా డెడ్ బాడీస్ మారిపోతూ ఉంటాయి. కనీసం ఆ డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత కానీ, ఫోరెన్సిక్ ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత కానీ ఆ గుర్తింపు ప్రక్రియ కూడా చాలా రోజులుగా కనీసం కొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా ఒక పెద్ద టాస్క్ అని భావించాల్సి ఉంటుంది. అధికారులు కావచ్చు, ఎవరెవరు చనిపోయారు, ఏ దేశానికి చెందినటువంటి ఎక్కువ ప్రయాణికులు ఉన్నారు, ఏ దేశం చెందిన వ్యక్తులు ఉన్నారు అనేది కానీ కూడా ఇప్పటికీ ఒక అండర్స్టాండింగ్ వస్తున్నట్టుగా అర్థమవుతుంది. శ్రీదేవి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.